నమస్తే అండి. నేను ఈరోజు మీకు ఫిష్ ఫ్రై ఎట్లా చేయాలో చూపిస్తాను. ఎక్కువ నూనె లేకుండా చాలామంది ఫిష్ ఫ్రైని నూనెలో డీప్ ఫ్రై చేస్తారు, వేయించుతారు. అండ్ దాని నుంచి చాలా నూనె వస్తుంది. ఫిష్ చాలా మంచి ఫుడ్. అది నూనెలో వేయించడం వల్ల దాని గుడ్నెస్ అంతా పోతుంది. మీరు చూడండి, నేను బోన్లెస్ స్కిన్లెస్ ఫిష్ ముక్కలు తెచ్చినాను. దానిలో లైక్ పసుపు ఒక 1/4 టీ స్పూను, 2 1/4 టీ స్పూన్స్ అంటే హాఫ్ టీ స్పూను కారం వేసినాను. కారము మీ ఇష్టానుసారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఉప్పు కూడా అంతే. నేను కొంచెం ఎక్కువ వేసినాను ఈరోజు, తర్వాత రియలైజ్ అయినాను. అంటే హాఫ్ టీ స్పూన్ వేసినాను, కానీ అంత కూడా పట్టదు. నేను ఉప్పు తక్కువ తింటాం మేము. ఇదేమో ఇప్పుడు నేను మీకు చూపించేది జీలకర్ర మెంతులు. ఒక టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు తీసుకొని పొడి చేసి పెనం మీద వేయించుకొని, నూనె లేకుండా వేయించి వాటిని పొడి చేసి మేము పెట్టుకుంటాను ఇప్పుడు. అది నేను 2 1/4 టీ స్పూన్స్ వేసినాను, అంటే హాఫ్ టీ స్పూన్ అది వేసినాను అంతే. ఇంకా వేరే మసాలాలు ఏం లేవు. జీలకర్ర మెంతుల పొడి కూడా మీకు ఇష్టం లేకపోతే పెట్టుకోని అవసరం లేదు కూడా, కానీ జీలకర్ర మెంతుల పొడి వేస్తే వాసన బాగుంటుంది, రుచి బాగుంటుంది. అందుకని వాడితేనే బెటరు. మెంతులు జీలకర్ర కూడా ఆరోగ్యానికి కూడా మంచివి కాబట్టి వాడితేనే బెటరు. నేను అది ఆలివ్ ఆయిల్ వాడినాను. ఇది 1 టీ స్పూన్ ఉంటుందేమో, అంతకంటే ఎక్కువ ఉండదు. అది జస్ట్ పెట్టినాను. మరి నాన్ స్టిక్కే అవసరం లేకుంటే కూడా చెయ్యొచ్చు, కానీ మరీ లేకుంటే కూడా రుచి ఉండదని నాకు అట్లా కొంచెం వేస్తాను, వేసి అయినట్టు. అది మీ ఇష్టము, లేకుంటే కూడా చెయ్యొచ్చు. నేను ఇప్పుడు అన్నీ కలిపేస్తున్నాను. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి ఏది వేయలేదు. యూజువల్గా ఫిష్లో ఏది లేకుంటేనే టేస్టీగా అనిపిస్తుంది నాకు. అంటే ఇట్లా పేర్చినట్టు పెట్టాలి 4 వైపులా, మధ్యలో ఖాళీ ఉంచాలి. ఎందుకంటే సిమ్లో పెట్టి చేయాలన్నమాట. మంట చాలా తక్కువ పెట్టాలి. అయితే నేను పొరపాటున అది ఒకటి మధ్యలోకి పెట్టినాను, తర్వాత దాన్ని తీసి అడ్జస్ట్ చేసేసినాను. 4 వైపులా పెడితే ఏమవుతుందంటే, మధ్యలో ఉంటే ఏమవుతుందంటే అదొక్కటి బాగా కాలుతుంది. అందుకే మంట మధ్యలోకి చాలా చాలా లో ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి మంట మధ్యలోకి వచ్చి చుట్టూ రాకుండా అది ఒకటి ఎక్కువ కాలిపోతుంది, అన్నీ ఒక రగ్గాలవు. తర్వాత నేను అది తీసేసి మళ్ళీ ఇటు పక్కకు పేర్చినాను. మీకు ఆ పార్ట్ వీడియోలో ఎడిట్ చేసేసినాను, అది చూపించలేదు. అయితే ఇది నెమ్మదిగా చాలాసేపు వేగాలన్నమాట. ఒక 10-12 నిమిషాలు. నేను ఇక్కడ 12 నిమిషాలు పెట్టినాను. 12 నిమిషాల తర్వాత వాటిని చూడండి, ఇక్కడ నేను ఫిష్లన్నీ 4 వైపులా చేసినాను. 12 నిమిషాల తర్వాత వాటిని మార్చినాను, తిప్పినాను పక్క. నేను రెండో వైపుకి తిప్పినాను. ఎందుకంటే మొదటిసారి కాలుతున్నప్పుడు, ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఒకవైపు కాలుతున్నప్పుడు అది ఎక్కువ టైం తీసుకుంటుంది. రెండో వైపు తిప్పినాక అంత ఎక్కువ టైం తీసుకోదు, ఎందుకంటే పెనం ఆల్రెడీ బాగా కాలి ఉంటుంది. ఫిష్ కూడా ఆల్రెడీ ఒకవైపునే వేగినప్పుడే బాగా కుక్ అయిపోయి ఉంటుంది లోపల. ఇది జస్ట్ పై లేయర్స్ కుక్ అవ్వడానికి అనమాట. ఇప్పుడు రెండో వైపు అందులో సగం టైం పెడితే చాలు. మీరు 12 నిమిషాలు పెడితే ఇది 6 నిమిషాలు చాలు. 10 నిమిషాలు అయితే 5 నిమిషాలు చాలు. మీ ఫిష్ సైజుని బట్టి, థిక్నెస్ని బట్టి అవి ఉంటుంది. టైమింగ్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఎట్లా ఎర్రగా కాలిందో. ఆ తర్వాత తీసేయడమే అంతే. ఇంకా దీనికి ఏం లేదు. దీన్ని పప్పుచారుతో తినొచ్చు, అన్నంతో, పప్పుచారుతో, డ్రింక్స్తో తీసుకోవచ్చు. మళ్ళీ మీరు స్నాక్ లాగా కూడా తినొచ్చు. ఇది ఎట్లా తిన్నా బాగుంటుంది. ఉట్టి ఫిష్ కూడా తినొచ్చు లంచ్కి, పక్కన వెజిటేబుల్స్తోని. నిమ్మకాయ రసం పిండుకుంటే అది ఆప్షనల్, బాగుంటుంది. కొంతమంది నచ్చుతారు, కొన్నిసార్లు నచ్చరు. నేను ఇవాళ నిమ్మరసం వాడలేదు, ఎందుకంటే నా దగ్గర నిమ్మకాయలు లేవు. ట్రై చేసి చూడండి. నేను హోప్ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా రుచికరమైన ఫిష్ అనమాట, నూనె లేకుండా. థ్యాంక్ యూ.